నమస్తే వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్ నేను దీప్తి వాజ్పేయి భూల్ భులయ్యా 3 సినిమా తెలుసు కదా చంద్రముఖి సినిమాని రీమేక్ చేస్తూ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంటూ తీస్తూ వస్తున్నారు ఆ సినిమాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇవ్వండి మా సినిమా వేసుకుంటాం అని అడిగితే నో కుదరదు అని చెప్పేశారు అప్పుడే ఒక మెరుపులాంటి ఐడియా వచ్చింది ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్కి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎవరైతే ఇస్తారో ఆ థియేటర్ల ముందు 30 అడుగుల పుష్ప 2 కటౌట్ ఫ్రీగా పెడతాను అని ఆఫర్ ఇచ్చారు జాగ్రత్తగా విన్నారు కదా ఆ కటౌట్ బాలీవుడ్ మూవీది కాదు ఖాన్స్ సినిమా అంతకంటే కాదు మన పుష్ప 2 సినిమా కటౌట్ అది ఒక తెలుగు సినిమా రాక కోసం నార్త్ ఆడియన్స్ ఎంత పిచ్చెక్కిపోయి ఉన్నారనే దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటారు ప్రభాస్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అంటారు గబ్బర్ సింగ్లో అది అక్షరాల నిజమని చూపించిన సినిమా పుష్ప 2 ఇక్కడ టాపిక్ పుష్ప సినిమా గురించి మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తున్న ఒక ఉదాహరణ ఇది ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా అందులో కూడా తెలుగు సినిమా అంటే హిందీ బెల్ట్ మొత్తం షేక్ అయిపోతోంది కరెక్ట్గా చెప్పాలంటే తెలుగు సినిమా హిందీ సినిమాని ఎప్పుడో క్రాస్ చేసేసింది డామినేటింగ్ పొజిషన్కి వెళ్ళిపోయింది ఏంటి కారణం నిన్న మొన్నటి వరకు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే కదా ఉన్నట్టుండి సౌత్లో ఒక రీజనల్ లాంగ్వేజ్గా ఉన్న తెలుగు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే ఒక సింహాసనాన్ని ఎలా అధిరోహించింది బాలీవుడ్ సత్తా తగ్గింది మంచి కథలు లేవు టేకింగ్లో కొత్తదనం లేదు అని ఏవేవో రీజన్స్ చెప్తూ ఉంటారు కాదు అంతకు మించిన కారణాలున్నాయి అవేంటో పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో Ladies and gentlemen, I just want to express my gratitude once again. Please treat me as a member of the Telugu film industry from now on. And I hope that all these fine gentlemen who have given me a small part in their films, like Nag and Chiranjeevi and Nag Ashwin, don't forget to take me in your film next time. Thank you so much. నేను మీ వాణ్ణి తెలుగు నటుణ్ణి కాస్త పట్టించుకోండి ఇండియన్ సినిమా ఐకాన్ అమితాబ్ బచ్చనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అని అర్థం చేసుకోవాలి బాలీవుడ్ అంటే ఖాన్స్ త్రయం ఆ ముగ్గురు సినిమాలు అనౌన్స్ చేస్తే చాలు రిలీజ్ కోసం ఏడాది ముందు నుంచే వెయిట్ చేసేవాళ్ళు అప్డేట్స్ కోసం పడి చచ్చేవాళ్ళు అలాంటిది తెలుగు సినిమా అది కూడా డబ్బింగ్ సినిమా కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు కరెక్ట్గా చెప్పాలంటే సినిమాల విషయంలో హిందీ సినిమాకి నడకలు నేర్పుతోంది మన తెలుగు సినిమా బాహుబలి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది పాన్ ఇండియా మూవీ అంటే ఇది అని చూపించింది బాహుబలి 2 తెలుగు ఇండస్ట్రీని హిందీ జనం మెదళ్లలోకి ఎక్కించేసింది సాహో పుష్ప ఆర్ఆర్ఆర్ సినిమాలు బాలీవుడ్ అనే పదాన్ని మర్చిపోయేలా చేశాయి ఈ లిస్ట్లో కేజీఎఫ్ కాంతార గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ 2 సినిమాలు సెట్ చేసిన రేంజ్ అంతా ఇంత కాదు కారణం ఆ కథలు ఆ టేకింగ్ ఏం బాలీవుడ్లో లేవా ఏంటి అలాంటి కథలు అలాంటి టేకింగ్ అంటే లేవు అనే చెప్పాలి మూస కథలు పెద్దగా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్లో ఈజ్ కానీ చూపించని పర్ఫార్మెన్సెస్ హై రొమాన్స్ సీన్స్ ఇవే చెప్తూ ఉంటారు సరే బాలీవుడ్ ఎందుకలా అయిందో చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ సరిపోదు సెపరేట్ ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది దానికోసం కానీ హిందీ సినిమాలని మించి తెలుగు సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలకు ఎందుకంత క్రేజ్ చెప్తాను వినండి తమిళ మలయాళ సినిమాలకు ఆ రాష్ట్రాల్లోనే కాకుండా సింగపూర్ మలేషియా సౌదీ అరేబియా దేశాల్లో కూడా మార్కెట్ ఉంది అలానే హిందీ సినిమాలకు కూడా దుబాయ్ చైనా అంటూ ఫారిన్ మార్కెట్స్ ఉన్నాయి ఈ మధ్య అక్కడ కూడా మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళు దాన్నే ఫాలో అయ్యారు సో విదేశాల్లో ఉంటున్న వారికి కూడా మన సినిమాల రీచ్ పెరగడంతో బాలీవుడ్ టాలీవుడ్ సినిమాల్ని ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు హిందీ బెల్ట్లోని ప్రేక్షకులకు హిందీ సినిమాలపై ఎలాంటి భావన వచ్చిందో ఫారెన్లో ఉంటున్న వాళ్ళకు కూడా హిందీ సినిమాలపై అలాంటి పెదవి విరిపే వచ్చేసింది సో కొత్త కాన్సెప్ట్తో సౌత్ సినిమాలు వస్తుండేసరికి బాలీవుడ్ని దాదాపు పక్కన పెట్టేసి సౌత్ మూవీస్ని అందలమెక్కిస్తున్నారు IMDb ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది పక్కన స్క్రీన్లో కనిపిస్తున్నది ఆ లిస్టే పుష్ప ది రూల్ కోసం ఇండియాలో 54.4% సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు మిగతా ఏ సినిమా కూడా కనీసం 7% కూడా దాటలేదు అది పుష్ప సత్తా అది మన తెలుగు సినిమా సత్తా అని చెప్పాలి విక్కీ కౌశల్ నటించిన చావా అనే హిస్టారికల్ మూవీ డిసెంబర్ 6న రిలీజ్కి రెడీగా ఉంది కానీ పుష్ప 2 డిసెంబర్ 5నే రిలీజ్ అవుతోంది పుష్పతో గొడవ ఎందుకు అని చావాని పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్
అదే నిజమైతే ఒక హిందీ సినిమాని డామినేట్ చేయడం కాదు, ఏకంగా బాలీవుడ్ని ఒక తెలుగు డబ్బింగ్ సినిమా డామినేట్ చేసినట్టు అర్థం. పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నార్త్ ఇండియాని షేక్ చేస్తోంది ఇప్పుడు. అందులో కూడా ఈవెంట్ జరిగింది ఎక్కడ? ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో సిటీస్లో కాదు, బీహార్ రాజధాని పాట్నాలో. వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉంటాయన్న పేరున్న పాట్నాలో అంత పెద్ద ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందంటే మాటలు కాదు. ఇంతకీ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ బీహార్లోనే ఎందుకు ఆర్గనైజ్ చేశారు? ముంబైలో ఒక్క మాట మాట్లాడితే బాలీవుడ్ ట్రేడ్ వర్గాలందరికీ వినిపిస్తుంది. కానీ పాట్నాలో మాట్లాడినా సరే నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ రీసౌండ్ వినిపించింది. బీహార్లోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయడానికి పర్టికులర్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. జనాభాలో 3వ అతిపెద్ద రాష్ట్రం బీహార్. ఆ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ జనాభాలో నంబర్ 1. సో బీహార్లో మాట్లాడితే యూపీలో వినిపిస్తుంది. ఆ ఈవెంట్ సక్సెస్ రీసౌండ్ జనాభాలో 2వ స్థానంలో ఉన్న మహారాష్ట్రకు వినిపించింది. సో ఒక్క దెబ్బతో 3 పిట్టలు కొట్టినట్టు లెక్క. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ చెప్పుకోవాలి. బాలీవుడ్ హీరోలు జనానికి దూరంగా ఉంటారు. నిజమా? బాలీవుడ్ స్టార్స్ కనీసం తమ ఫ్యాన్స్కి కూడా అందనంత దూరంలో ఉంటారు. ఇది నిజమేనా? సమాధానం చెప్తాను చూడండి. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఇంత మోత మోగడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే అక్కడి హీరోలు ప్రెస్ మీట్స్ పెట్టడం లేదా ఒక స్టార్ హోటల్లో ఈవెంట్స్ జరపడానికి మాత్రమే పరిమితం. జనాన్ని పోగు చేసి అందులో కూడా ఫ్యాన్స్ని ఒక చోటకి రప్పించి వారితో కలిసిపోయేలా ఈవెంట్స్ చేయడం దాదాపుగా ఉండదు. బహుశా పల్చనైపోతామేమో అన్న భావన కావచ్చు. అందనంత దూరంలో ఉంటేనే ఆ రేంజ్ని కాపాడుకోవచ్చు అనుకుంటారేమో. కానీ మన సౌత్లో అలా కాదు. ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ అంటూ హడావిడి చేస్తారు. ఒకవైపు ప్రమోషన్స్ కోసం, రెండోది ఫ్యాన్స్ కోసం. ఈ ట్రెండ్ మన దగ్గర వెరీ వెరీ కామన్, కానీ బాలీవుడ్లో అలా జరగదు. పుష్ప 2 ఫ్యాన్స్ పల్స్ పట్టుకుంది. నేరుగా ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళిపోయాడు పుష్ప. అందుకే ఆ ఈవెంట్ అంత గ్రాండ్ సక్సెస్. పైగా కరోనా ఉన్నా సరే పుష్పకి రికార్డ్ కలెక్షన్స్ వచ్చింది బీహార్లోనే. సో పాట్నాలోనే ట్రైలర్ లాంచ్ చేయడానికి అదొక రీజన్. అంతేకాదు మన హీరోస్కి ఈగో ప్రాబ్లమ్స్ లేవు. ఆ మాటకొస్తే సౌత్ ఇండస్ట్రీలోని హీరోలు ఎవరూ కూడా యాటిట్యూడ్ చూపించరు. దాన్ని సరిగ్గా క్యాచ్ చేశారు నార్త్ ఆడియన్స్. మొన్న లక్నోలో గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ జరిగింది. అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి చెప్పులు లేకుండానే ఆ ఈవెంట్కి హాజరయ్యారు రామ్ చరణ్. మాలలో లేకపోయినా ఆ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మన హీరోస్. సో బాలీవుడ్ హీరోస్ని మించి సౌత్ హీరోస్ని దగ్గరికి తీసుకుంటున్నారు నార్త్ ఆడియన్స్. అందుకే అంత క్రేజ్, అన్ని కలెక్షన్స్. ఇంతకీ పుష్ప 2 క్రేజ్ చూసి బాలీవుడ్ ట్రేడ్ మార్కెట్ కుళ్ళుకుంటోందా? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మార్కెట్ చేసుకోవడం ఏంటి అనే ఫీలింగ్లో ఉందా? అసలు బాలీవుడ్లో లోపించింది ఏంటి? టాలీవుడ్ గ్రేట్నెస్ ఏంటి? ఎందుకని హిందీ సినిమా పరిశ్రమ కంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించడానికి బాలీవుడ్ యాక్టర్స్ ఇష్టపడుతున్నారు? హిందీ సినిమా మార్కెట్ని తెలుగు సినిమా ఎలా డామినేట్ చేస్తోంది? అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఆ సక్సెస్ స్టోరీ? చెప్పుకుందాం. బాలీవుడ్లో క్రియేటివిటీ ఎప్పుడో తగ్గిపోయింది. హాలీవుడ్ కథలనే అటు ఇటు మార్చేసి వాటినే ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్కి పంపుతూ ఉంటారు అనే అపవాదు ఉంది. సల్మాన్ ఖాన్ దాదాపు దశాబ్దంన్నరకి పైగా తెలుగు సినిమాల రీమేక్లనే నమ్ముకున్నారు. బట్ 2015 తర్వాత తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. యూట్యూబ్లో తెలుగు డబ్బింగ్ సినిమాలది హవా. గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా ఉండేవి తెలుగు డబ్బింగ్ సినిమాలే. అల్లు అర్జున్ సినిమాలకి ఏకంగా 1.5 బిలియన్స్కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్కి కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అరే సౌత్ వాళ్ళు ఇంత బాగా సినిమా తీయగలరా అని అప్పటి నుంచే వాళ్ళకి తెలిసింది. ఆ క్రేజ్ని క్యాచ్ చేసిన మన దర్శక నిర్మాతలు తెలుగు సినిమాలని చాలా గ్రాండ్గా బాలీవుడ్లో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. సో బాలీవుడ్కి రీమేక్లు తగ్గిపోయాయి. క్రియేటివ్ స్టోరీలు రాయడం ఎప్పుడో మర్చిపోయిన హిందీ సినిమాకి సరైన హిట్స్ లేకుండా పోయాయి. కొత్తగా కథలు రాయాలంటే బొమ్మ కనిపిస్తోంది వాళ్ళకి. బాలీవుడ్ మ్యూజిక్ కూడా ఏమంత గొప్పగా ఉండట్లేదు ఈ మధ్య. అందుకే శ్రీవల్లి సాంగ్, నాటు నాటు పాటని అంతలా ఆదరించారు అక్కడి వాళ్ళు. ఎక్కడ చూసినా మన ట్యూన్సే, మన పాటలే. ఇక హాలీవుడ్ సినిమాల్లో 1-2 సీన్లలో అశ్లీలత ఉంటుంది. అది కూడా సీన్ అండ్ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. దాన్ని అడాప్ట్ చేసుకున్న బాలీవుడ్ అశ్లీలాన్ని ఒక ఉద్యమంలా సినిమా మొత్తం చూపించడం మొదలుపెట్టేశాయి. అన్నీ కాదు, చాలా వరకు సినిమాలు అలాగే తయారయ్యాయని చెప్పాలి. ఇంటర్నెట్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో ఇక బాలీవుడ్లోని ఆ అశ్లీలత చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. దశాబ్దం క్రితం వరకు సౌత్, నార్త్ ఇండియన్ సినిమాల పరంగా ఒక క్లాసిక్ డిమార్కేషన్ ఉండేది. రాజమౌళి బాహుబలి సిరీస్ ఆ గ్యాప్ని తగ్గించింది. సో ఏ రకంగా చూసినా
కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల్లో ఏముంది అనే ప్రశ్నే వినిపిస్తోంది తప్ప కొత్తదనం చూపించిన దాఖలాల్ని. అందుకే ఏకంగా ఒక వర్గానికి వర్గమే అదృశ్యమైపోయింది. ఆ స్పేస్ని సౌత్ సినిమాలు ఫిల్ చేస్తున్నాయి. బాలీవుడ్ అంటే రొటీన్, కానీ సౌత్ సినిమాలు అలా కాదు. మంచి కథలు, మంచి కథనాలు, ఒక్కోసారి హై యాక్షన్ సీన్స్, గ్రిప్పింగ్ స్టోరీ లైన్స్, విజువల్స్లో గ్రాండియర్. ఓవరాల్గా సినిమా అంటే ఇలా ఉండాలి అని చూపించాయి మన సినిమాలు. ముఖ్యంగా పురాణ ఇతిహాసాలను సినిమాల్లో మిక్స్ చేయడం, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రేక్షకులకి చూపించడం సౌత్కి సాధ్యమేమో అనిపించేలా తీశారు మన వాళ్ళు. కాంతారా, కార్తికేయ, హనుమాన్, కల్కి ఈ సినిమాల స్టోరీ లైన్ అండ్ టేకింగ్ చూసి ఫిదా అయిపోయారంతే. హిందీ సినీ ప్రేక్షకులకు ఒక ఫ్రెష్నెస్ చూపించారు మన వాళ్ళు. అందుకే ఇండియాలో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాల లిస్టులో 3 మాత్రమే హిందీ సినిమాలు, మిగతా అవన్నీ సౌత్ ఇండియన్ మూవీసే. 2000 కోట్లతో దంగల్ టాప్ లిస్ట్లో ఉంది. బాహుబలి 2 1800 కోట్లు, RRR 1300 కోట్లు, పఠాన్ 1050 కోట్లు, KGF 2 1200 కోట్లు, జవాన్ 1023 కోట్లు, కల్కి 1020 కోట్లు కలెక్ట్ చేశాయి. టేకింగ్లో కొత్తదనం ఉంది కాబట్టే హిందీ బెల్ట్ నటులు సౌత్ సినిమాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. మన వాళ్ళను కూడా ఏరి కోరి మరీ తీసుకుంటున్నారు. RRRలో అజయ్ దేవ్గన్, KGFలో సంజయ్ దత్, కల్కిలో అమితాబ్ బచ్చన్, కార్తికేయలో అనుపమ్ ఖేర్, కంగువాలో బాబీ డియోల్, ఇలా బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ దాదాపుగా సౌత్కి దిగిపోయారు. పైగా బాలీవుడ్ కంటే మన దగ్గరే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎక్కువ. అందులో కూడా బాలీవుడ్లో 60 రోజుల కాల్ షీట్ ఇస్తే మన దగ్గర 30 రోజులు ఇస్తే చాలు. రెమ్యూనరేషన్, కాల్ షీట్స్ ఇవన్నీ పక్కన పెడితే మన వాళ్ళ టేకింగ్ కారణంగా వాళ్ళంతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అంతేనా, అక్కడ రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నా మన దర్శకులే అవసరమయ్యారు. జవాన్, యానిమల్, కబీర్ సింగ్ ఈ సినిమా డైరెక్టర్లు సౌత్ వాళ్ళే, మన తెలుగు వాళ్ళు. మ్యూజిక్లో ఇప్పటికీ మన AR రెహమానే వాళ్ళకి బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఏ రకంగా చూసినా సౌత్తో పోలిస్తే బాలీవుడ్ బాగా వెనకబడిపోయిందనే చెప్పాలి. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్కి చేరబోతోంది. త్వరలోనే వరల్డ్ వైడ్ సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచే రాబోతోంది. మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీ పాన్ ఇండియా బార్డర్స్ కూడా దాటబోతోంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మన సినిమాల వెంట పడ్డం ఖాయం. ఇందాక ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకోలేదు మనం. పుష్ప 2 క్రేజ్ బాలీవుడ్కి కంటగింపుగా ఉందా, ఆ క్రేజ్ని వాళ్ళు మరోలా చూస్తున్నారా అని. నిజానికి పుష్ప 2 విషయంలో నార్త్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ మార్కెట్ డల్గా ఉంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. హిట్ సినిమా పడక చాలా కాలం అయింది అనే ఆకలి వారిది. అలాంటి టైంలో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఇందులో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది పుష్ప 2. సో మన సినిమాలపై బాలీవుడ్లో కానీ హిందీ ఆడియన్స్లో కానీ ఎలాంటి కంటగింపు లేదు. ఫైనల్గా హిందీ బెల్ట్పై దక్షిణాది దండయాత్ర జరుగుతోంది ఇప్పుడు. KGF నుంచి పుష్ప 2 దాకా బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి సౌత్ ఇండియన్ మూవీస్. టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ కల్చర్ అంటే తెలియని నార్త్ ఆడియన్స్కి ఆ టేస్ట్ చూపించింది కూడా మన వాళ్ళే. సో ఇండియన్ సినిమాస్లో సౌత్ ఇండియన్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ తెలుగు సినిమా హవా అయితే కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 అలాగే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ తర్వాత ఈ సక్సెస్ ఇంకెంత రేంజ్లో ఉండబోతోందో చూడాలి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.